మరికొద్ది రోజుల్లో వానాకాల సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రైతన్నలు కూడా వాటి పనుల్లో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈసారి నల్గొండ జిల్లాలో వానాకాల ప్రణాళికలు ఏ విధంగా తయారు చేశారు తదితర అంశాలు తెలుసుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా వానాకాల సీజన్కి వ్యవసాయ శాఖ తరఫున ఎట్లాంటి ప్రణాళికలు చేశారు? అంటే ఇప్పుడు వానాకాలం సీజన్ మనకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది క్యాలెండర్ ప్రకారం. సో దానికి ముందస్తుగానే యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. గత వానాకాలంలో 12 లక్షల ఎకరాలు అన్ని పంటలు సాగులో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అంతే విస్తీర్ణంలో ప్రణాళిక చేయడం జరిగింది. కొద్దిగా మార్పు ఏంటంటే ఒక 14,000 ఎకరాలు కందులు, ఒక 4,000 ఎకరాలు ఆయిల్ పామ్ అనేది క్రాప్ డైవర్సిఫికేషన్లో ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. వరిని ఒక 10 నుంచి 15,000 తగ్గించాలనేది ఒకటి ఆలోచన చేస్తున్నాము. సో అందుకు అనుకూలంగా ప్లాన్ చేశాము. ఓవరాల్గా పత్తి వచ్చేసరికి 5,20,000 ఎకరాలు పత్తి ఉంటుంది, 5,60,000 ఎకరాలు వరి సాగు ఉంటుంది, 77,000 ఎకరాలు ఉద్యాన పంటలు ఇంక్లూడింగ్ ఆయిల్ పామ్ ఉంటున్నాయి. కందులు 14,000 ఎకరాలు ప్రణాళిక చేశాము. సో ఓవరాల్గా 12 లక్షల ఎకరాలకు మేము సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సార్, మొత్తం కూడా ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ చేసుకోవడం, రైతులకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంది సార్ నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ పరిస్థితి? అంటే నల్గొండ జిల్లా రైతులు ఆయిల్ పామ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం జరిగింది. మనం దానికి ఉన్నట్టు 10,000 ఎకరాలు ఇప్పుడు సాగులో ఉంది. 4వ సంవత్సరం పంట ఉంది, 2వ సంవత్సరం పంట ఉంది, 3వ సంవత్సరం పంట ఉంది. నల్గొండ జిల్లాలోనే ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాన్ని కూడా ఫౌండేషన్ చేశారు. సో ఆయిల్ పామ్ యొక్క దిగుబడి యొక్క ఆదాయం అనేది రైతులు ఫస్ట్ ఫేజ్లో చూశారు ఇక్కడ. సో ఆయిల్ పామ్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మేము కూడా ఆయకట్టు కింద ఉన్న కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసి అక్కడనే ఆయిల్ పామ్ పెంచే విధంగా కూడా చూస్తున్నాం. ఎందుకంటే అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంది, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి. ఆయిల్ పామ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు రైతులకి. ఇది పంట విక్రయం చేసుకునేటప్పుడు ఇది ప్రభుత్వం చట్టపరంగా ప్రతి గెలను కూడా కొనుగోలు చేస్తుంది. కాబట్టి నికర ఆదాయం రెగ్యులర్గా వస్తుంది ఆయిల్ పామ్ మీద. ఒక 20 నుంచి 30 సంవత్సరాల వరకు మనకు మినిమం పంట ఎటువంటి మేనేజ్మెంట్ లేకుండానే మనం దిగుబడి తీసుకోవచ్చు. జిల్లాలో వరి పంటనే ఎక్కువ సాగు అవుతున్న పరిస్థితి, ఎక్కువ మోతాదు మన యాసంగి పంట కూడా ఎక్కువ వరి ధాన్యం వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ కందులు, పెసర్లు వీటికి మెట్టకు సంబంధించిన వాటికి ఎట్లాంటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సార్? వాస్తవానికి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఆముదం పంట బాగా సాగేది ఉమ్మడి రాష్ట్రంలోనే. తర్వాత కందులు, పెసర్లు కూడా బాగా సాగేది జిల్లాలో. రాను రాను ఇవన్నీ కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రభుత్వం ఇస్తుందో అవి సోర్సెస్ పెరిగి ఇప్పుడు బత్తాయి తోటలు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ ఎకరేజ్ 2 లక్షల ఎకరాలు ఉండేది జిల్లాలో. వాటిని తీసేసి ఇప్పుడు సాగునీరు పెరగడం వల్ల అందరూ కూడా వరి సాగు చేయడం మొదలుపెట్టినారు. ఇప్పుడు రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం, ఒకే పంట 2,50,000 నుంచి ఈరోజు సుమారు 6 లక్షల వరకు వరి సాగు పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. మళ్ళీ దాంట్లో కూడా దొడ్డు రకాలు ఎక్కువ సాగు చేయటము. దొడ్డు రకాలు ఇప్పుడు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా అక్కడ డిమాండ్ లేదు. సో రైతులందరినీ కనీసం వరి సాగులో సన్నాలనే ఎక్కువ సాగు చేసినట్లయితే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మిల్లర్లకు కూడా డిమాండ్ ఉంది. కన్జ్యూమర్స్ కూడా సన్న బియ్యమే తింటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్నే మన స్కూల్స్లో కానివ్వండి, హాస్టల్స్లో కానివ్వండి, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. సో దొడ్డు రకాలను తగ్గించేసి సన్న రకాలని ప్రోత్సహిస్తున్నాము. ముఖ్యంగా వరిని డైవర్సిఫై కూడా చేయమని చెప్తున్నాము. ఇప్పుడే చెప్పాను, ఆయిల్ పామ్ చాలా ఇంపార్టెంట్ క్రాప్, అష్యూర్డ్ క్రాప్. అది మంచి దిగుబడి వస్తుంది. సంవత్సరానికి 10 నుంచి 15 టన్నులు మినిమం వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 20,000 ఒక టన్నుకి ధర ఉన్నది మార్కెట్లో. సో ఈ విధంగా డైవర్షన్ కావాలని చెప్తున్నాను. ముఖ్యంగా కూడా రైతులు వరి కొయ్యలు కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి. ఈ వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్తో సార్? రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఏఓలు మీరు? ఈ వరి కొయ్యలు తగలబెట్టడం అనేది ప్రతి సంవత్సరం రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. రైతు వేదికలో మీటింగ్ పెడుతున్నాము. కలిసినప్పుడల్లా దారిలో ఏదైనా కనబడ్డా కూడా రైతులకు కలిసి చెప్తున్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల జరిగే పరిణామాలు, నష్టం అనేది మంచిగా తెలియజేస్తున్నాము. ఫోటోస్తో సహా చెప్తున్నాము. కానీ రైతులు ఈజీగా అంటే ఇట్లా తగలబెట్టేస్తే మన పొలం ఈజీగా
ఒక రోజులోనే నీట్గా అయిపోతుంది, ఖాళీ అవుతుంది, ఎటువంటి చెత్త లేకుండా అయిపోతుంది అనే ఒక అంశం, ఆ చిన్న అంశం దగ్గర రైతులు ఆలోచించాలి. మనం ఆ వరి కొయ్యలను కొద్దిగా నీళ్ళు పెట్టి కలిగి దున్నినట్లయితే భూసారాన్ని కాపాడుకుంటాము. మన జిల్లాలో సేంద్రియ కార్బనం అనేది చాలా తక్కువ ఉంది. మనం ఏదైతే పైపాటిగా రసాయనిక ఎరువులు వేసినా కూడా వాటిని సేంద్రియ కార్బనం లేకపోవడం వల్ల, అదేవిధంగా ఈ సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల సరైన సమయానికి ఈ ఎరువులు వేసినా కూడా, పైపాటి ఎరువులు వేసినా కూడా భూమి నుంచి తీసుకునే లేట్ అవుతుంది, దిగుబడులు కూడా తక్కువ వస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వాతావరణం కాలుష్యం అవుతుంది. వాతావరణ కాలుష్యంలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ గ్యాసెస్, రకరకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం వల్ల మన చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వేడి అవుతుంది. మన మనుషులకైతే పొగకు కానీ మనం పీల్చినట్లయితే తెలుసో తెలియక రోడ్డు మీద పోతున్నా కూడా మనం పీలుస్తాము, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, గుండె ఖరాబ్ అవుతుంది, లంగ్స్ అనేది ఖచ్చితంగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రీసెంట్గా మనం 10-15 రోజులు చూసే క్రమంలో నిర్లక్ష్యంగా వరిని తగలబెట్టి, ఆ వరి కొయ్యలను తగలబెట్టి వెళ్ళిపోతున్నారు రైతులు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న కొంతమంది అమాయకులు రైతులు కూడా ప్రాణాలు, కామన్ ప్రజలు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అత్యంత బాధాకరం. దయచేసి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వరి కొయ్యల్ని తగలబెట్టకండి, వాటిని నీటి ద్వారా కట్టి కలిగి దున్నండి, మరి భూసారాన్ని కాపాడుకోండి. ప్రజల జీవితాలను కూడా ఈ వరి కొయ్యల మంటల్లో నుంచి కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు సార్? మీరు ఏమైనా ఫెర్టిలైజర్ షాపులకు అవగాహనలు కల్పిస్తున్నారు? అంటే ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలు కానివ్వండి రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయాలు చేసినా, రవాణా చేసినా, ఎక్కడైనా నిల్వ చేసినా కూడా వాటి మీద టాస్క్ ఫోర్స్ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలలో ప్రతి డివిజన్లో టాస్క్ ఫోర్స్ ఉంది. విజిలెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అధికారులు. సో విజిలెన్స్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి మన జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు రాలేదు. ఒక మన రవాణా చేసే క్రమంలో పక్క రాష్ట్రం నుంచి వేరే చోటుకి వెళ్ళే క్రమంలో తనిఖీలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశాము. సో ఎవరైనా రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ బైండ్ ఓవర్ చేస్తాం. పోలీసు వారి సహకారంతో నిఘా అనేది పూర్తి స్థాయిలో పెట్టాము. దయచేసి రైతులందరూ కూడా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా లైసెన్స్ డీలర్ దగ్గర కొనుగోలు చేయండి. అదేవిధంగా ఎంఆర్పి చూడండి, లాట్ నెంబర్ చూడండి, కంపెనీ పూర్తి వివరాలు కూడా చూడండి, రసీదు భద్రపరచుకోండి. ఏ చిన్న అనుమానం ఉన్నా సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ముఖ్యంగా కూడా ఎరువులకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎంత నిల్వ ఉంది? యాప్ ఇప్పుడు యూరియా కావాలంటే యాప్ ఈ సంవత్సరం కూడా వర్క్ చేయాల్సి వస్తుంది సార్? యూరియా యాప్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గత యాసంగిలో మనం ప్రవేశపెట్టాం డిసెంబర్లో. సక్సెస్ఫుల్గా రైతులందరూ కూడా వాడుకున్నారు. ప్రతి రైతుకు కూడా కావాల్సిన ఎరువుల గంట మోతాదు మనం ఏదైతే ప్లాన్ పెట్టామో దాని ప్రకారం కొనుగోలు చేశారు. రైతులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు భారతదేశం కూడా ఈ యాప్ గురించి ఆలోచిస్తుంది. అంటే ప్రతి రైతుకు కూడా సిఫార్సు మేరకు ఎరువులు అందించాలనేది దీని యొక్క ఉద్దేశం. సరైన సమయంలో రైతుకు అందించాలనేది యాప్ యొక్క ఉద్దేశం. యాప్ కూడా రేపు జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. రైతులందరూ కూడా అవగాహన ఉంది కొనుగోలు చేసే క్రమంలో. యాప్ మొబైల్ నెంబర్తోనే ఉంటుంది కాబట్టి ఎవరన్నా మొబైల్ నెంబర్ తప్పు ఉన్నట్లయితే ఇమీడియట్గా సంబంధిత విస్తరణాధికారిని కలిసి మొబైల్ నెంబర్ అప్డేషన్ చేసుకోండి. అదొక్కటే ఇక్కడ ఉన్న సమస్య, ఇంకా వేరే ఏం లేదు. పాత మొబైల్ నెంబర్లు ఉంటే యాజ్ ఇట్ ఈస్గా యాప్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి రైతుకు కూడా 2 బస్తాలు ఎకరానికి యూరియా యాప్ ద్వారా ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒక బస్తా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఇంకొక బస్తా ఎరువు దొరుకుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతు ఎక్కడ ఉన్నా కూడా తను కావాల్సిన ఎరువులను బుకింగ్ చేసుకోవచ్చు. సరైన సమయంలో 24 గంటల లోపు తను వెళ్ళి తీసుకోవచ్చు. ఏదన్నా ఇబ్బంది రాకపోయినా ఇంకొక 24 అవర్స్ అదనంగా కూడా రైతు పేరు మీద యూరియా అందుబాటులో ఉంటుంది. మొత్తం కూడా ఇది జేడీఎస్ రేవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వానాకాల సీజన్కి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా వరి పంట కాకుండా కూడా ఏదైతే మెట్టపైరు, ఆ కందులు, పెసర్లు, అదే ఆయిల్ ఫామ్కు ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ను ఎక్కువగా రైతులు వేసుకోవడానికి కూడా ప్రణాళికలు చేశాము. వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు చెప్పామని కూడా చెప్తున్న పరిస్థితి. ఎరువుల విషయంలో కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు. యాప్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎరువు అందుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నకిలీ విత్తనాల విషయంలో మాత్రము కఠినంగా వ్యవహరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా నకిలీ విత్తనాలు నల్గొండ జిల్లాలో
ఉండకుండా రాకుండా చూస్తున్నామని కూడా శ్రవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.